బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే. మేడం నమస్తే వలి గారు. రజనీ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ముప్పు పొంచి ఉందని చెప్పి కేంద్ర నిఘా వర్గాల నుంచి కూడా సమాచారం వచ్చింది. మీరు నిజంగానే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచే ఇన్ఫర్మేషన్ వచ్చింది. గత 3-4 రోజులుగా ఈ చర్చ జరుగుతోంది. కానీ అది వాస్తవం కాకపోవచ్చేమని చెప్పి ఒక చర్చ. కానీ డైరెక్ట్గా కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పడంతో ఒక భయం అనేది అభిమానుల్లో స్టార్ట్ అయింది. మేడం, ఎలా చూడాలి ఈ హెచ్చరికల్ని? ఏం చెప్తారు? ముఖ్యంగా కేంద్ర బలగాలు అంటే కేంద్రంలో ఉన్న మోడీ గారి గెలుపుకి కారణం కూటమి అంటే టీడీపీ కలవడం వల్ల, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలవడం వల్ల. సో బలంగా ఆంధ్ర సపోర్ట్ ఇవ్వడం వల్ల, ఆంధ్ర బలంగా సపోర్ట్ ఇవ్వాలన్నా కూటమి కలవడానికైనా కీలక వ్యక్తి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, గేమ్ చేంజర్ మా కొండదల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు టార్గెట్ గట్టిగా అయ్యారేమో. కారణాలు ఏవైనా 2007లో నా రివాల్వర్ ఇచ్చేసాను, నేను చావడానికి సిద్ధపడ్డాను. ఈరోజు బ్రతికున్న 24 గంటలే నాకు కౌంట్. రేపటి రోజు ఏం జరుగుతుందో నాకు తెలియదు. అన్నిటికీ సిద్ధపడే రాజకీయంలోకి వచ్చా. నేను లేకపోతే నా పార్టీ ఉండబోదు అని అనుకోకండి అంటూ మొన్నటి రోజు జన సైనికుల్ని ఉద్దేశిస్తూ ఆయన ఒక మీటింగ్లో మాట్లాడారు. సార్, చాలా మంది కూడా నాకు కాల్ చేస్తున్నారు. ఎంత వయసు వాళ్ళంటే 70-75 ఏళ్ళ పై వాళ్ళు, 65 ఏళ్ళు దాటిన వాళ్ళు. అమ్మా, కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందంట, జాగ్రత్తగా ఉండాలమ్మా అని. ఏం కాదులేండి, అంతా ఇప్పుడు కేంద్ర బలగాలు ఉంటాయి కదా సపోర్ట్గా. అంతకుముందు అంటే మన బౌన్సర్సే, ఇప్పుడు సెక్యూరిటీ ఉంది కదా అంటే, లేదమ్మా, ఇలాగే మంచివాడు, ఇలాగే జనాల కోసం పోరాడేవాడు రంగా గారు. అప్పుడు కూడా ఇలాగే అందరూ మెచ్చుకున్నారమ్మా. రంగా లాంటి బిడ్డ మనకి పుట్టలేదు, రంగా అన్న లాంటి వ్యక్తి మనకు తోబుట్టు కాలేకపోయాడు. అలాంటి టైంలోనే ఒక మానవ బాంబుల్లాగా, కారణాలు ఏవైనప్పటికీ అతి కిరాతకంగా, దారుణంగా ఆయన చంపేశారు. ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే ఒక్కటే కారణం, ఇతని వల్లే రాజకీయంలో మార్పు బిగినైంది. అది ఇంపార్టెంట్. తర్వాత ఒక్క దెబ్బకి కాంగ్రెస్ పార్టీ భూమిలోకి వచ్చింది రంగా గారి మరణం తర్వాత. దానికి గల కారణాలు ఆయన మీద ఉండేటటువంటి అపరిమితమైన ప్రేమ. అసలు అరాచకం జరిగిపోయింది. ఎంత అరాచకం అంటే ఒక 50-60 రోజులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం రాష్ట్ర ప్రజలు, దిగమింకోలేని పరిస్థితి. ఏంటి అంటే అందరు ఎమ్మెల్యేలా కాదు సార్, ఇతను కూడా పిఠాపురం ఎమ్మెల్యే, అంతే కదా మనందరికీ తెలిసింది. మొన్నటి దాకా ఒక్క చోట కూడా గెలవలేని ఎమ్మెల్యే, 10 సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుకొస్తున్న ఒక వ్యక్తి. ఏంటి పెద్ద గొప్ప? ఇతన్ని చంపితే ఏమవుతుంది? ఇతన్ని చంపాలి. ఎందుకంటే రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే వ్యక్తి, అవినీతి రహిత పరిపాలన చేయాలనుకునేటటువంటి వ్యక్తి, సుదీర్ఘ ప్రయోజనాల కోసం కూటమిని కలపడం జరిగింది. ఇవన్నీ వింటుంటే రంగా గారితో కలిసి ప్రయాణం చేసిన వారికి, కాపు అభిమానులకి, జన సైనికులకి కన్నీటి పర్యంతం అయిపోతుంది. నిజంగా వెన్నులో వణుకు పుడుతుంది. ఒకసారి చిన్న ఇబ్బంది అన్నా జరిగినా సరే తట్టుకునే పరిస్థితిలో లేవండి. ఇప్పటి వరకు లాండ్ ఆర్డరు, చట్టం, న్యాయం, ధర్మం అనే లాయర్ రజని అన్నకి చిన్న ఇబ్బంది జరిగితే 10 బస్సులు తగలబెట్టేసిద్దాము. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేం, ఆవేశాన్ని ఆనకట్టలు వేయలేం, ఆ ప్రేమకి అవధులు ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో జనాలు నిజంగా చాలా భయపడుతున్నారు. అన్న బాగుండాలి, అన్న బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. మంచి చేస్తున్న వాళ్ళని ఎందుకని ఇలాంటి బెదిరింపులు వచ్చే ప్రయత్నం జరుగుతుంది? అంటే మంచి చేస్తే చంపేస్తారా? గత ప్రభుత్వ తప్పిదాలనే చాలా స్పష్టంగా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు. బాగా మంచి పోరాటం చేశారు. ఇప్పుడు రాజకీయాల్లో గొప్ప మార్పు మనం చూస్తున్నాం. ఇలాంటి వ్యక్తులకి ఎందుకు ఇలాంటి హెచ్చరికలు, బెదిరింపులు? సార్, మన ఫ్రెండ్స్ని బట్టి మన క్యారెక్టర్, మన శత్రువుల్ని బట్టి మన కెపాసిటీ అంచనా వేస్తారు. మా అన్నకి ఒక్కటే టార్గెట్, హలో ఏపీ, బై బై వైసీపీ అన్నారు. వైసీపీని పారదురాలు. వైజాగ్లో క్లీన్ స్వీప్ అన్నారు. అందరికీ నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది సార్. వైజాగ్లోని గాజువాకలోనే మనం గెలవలేం కదన్నా, ఒకేసారి వైజాగ్ని ఎలా క్లీన్ స్వీప్ చేస్తాం అని భయం వేసింది.
జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే కాదన్నాడు. అదేంటన్నా అంత పెద్ద శపథం 21 చోట్లే కదా మనం నుంచుంది. అంటే ఒకవేళ తొక్కలేకపోతే నువ్వు పేరు మార్చేసుకుంటావా మొన్నటి రోజు మా ముద్రగడ గారు మార్చుకున్నట్టుగా అని భయం వేసింది. జగన్ నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు 151లో ఒకటి పోతుందేమో 15 మిగులుతుందేమో, ఎందుకంటే నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు అంటూ శాసిస్తే చాలా మంది అనుకుంటారు స్వామీజీలు బాబాలు తప్ప ఇంత గొప్పగా జరగబోయేది అంచనా వేయగల ప్రబుద్ధులు ఎవరూ లేరు. మా అన్న వల్లే సాధ్యమైంది. ఈ రాష్ట్రం బాగుపడింది అంటే, కూటమి కలిసింది అంటే మా అన్న వల్ల. ఈరోజు రాష్ట్రానికి మంచి జరగబోతుందంటే కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వల్ల. అఫ్కోర్స్ ఎవరైనా వెనకాల ఉండని, ఎవరైనా ఉండని, వాట్ ఎవర్ ఇట్ మే బి, మా అందరికీ తెలుసు భయం లేకుండా పదవి ఆశించకుండా పనిచేసేవాడే కొణిదెల పవన్ కళ్యాణ్. ఈరోజు అందరికీ టార్గెట్ అయ్యాడు, కేంద్రానికి కూడా టార్గెట్ అయ్యాడు. సో మా అందరి భయం ఏంటంటే రాష్ట్రం ఒకసారి రంగా గారిని కోల్పోయి కన్నీటి పర్యంతమైన పరిస్థితులు అందరం చూసాం. సో కేంద్ర బలగాలను కానీ మోడీ గారిని కానీ 2 చేతులు జోడించి రాష్ట్రం ఇంకొక వ్యక్తిని కోల్పోయే పరిస్థితిలో మేము తట్టుకునే పరిస్థితిలో లేము. కేంద్రం బలగాలను పెంచాలి, మా అన్నకి సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇంకా పెంచాలి. మా అన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. లేకపోతే ఎవరేం చేస్తామో, ఎవరు ఎలా అయిపోతామో, ఎవరు ఉంటారో ఎవరు లేరో, ఎవరు పోతారో ఎవరు అంచనా మేడం, వేయలేరు. ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలే హెచ్చరించాయంటే సో వాస్తవం డెఫినెట్ గా ఉంటుంది. దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయం. మరి ఎవరి కుట్ర ఉండే అవకాశం కనిపిస్తుంది, ఎవరి నుంచి ముప్పు ఉండే అవకాశం ఉంది? సరే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే సెంటర్ లో బీజేపీ గెలవడానికి గల బలమైన కారణం, అఫ్ కోర్స్ బీజేపీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు బీజేపీ గెలవడానికి పవనే కారణం. ఏ పవన్ నాయే ఏ అంది హే తుఫాన్లు. మా అన్న తుఫాన్ అయిపోయాడు. ఈరోజు అటువంటి తుఫాన్ని ఆపగల శక్తి ఎవరికి ఉందో నాకు తెలియదు, కానీ కారణాలు ఏవైనా కానీ జాగ్రత్తగా ఉండాలి. జగన్ గారికి అంత సీన్ ఉందని నేను భావించను, కానీ ఏమో మరి ప్లాన్లు గీసే అవకాశాలు కూడా ఉండొచ్చు. సెంట్రల్ తో చేతులు కలపచ్చు. బీజేపీకి ఆపోజిట్ గా ఎవరుంటారో వారే బీజేపీని పడగొట్టడానికి, బీజేపీ నిలబడడానికి గల బలమైన కారణం పవన్ అని భావించి ఏదైనా చేసే అవకాశాలు ఉంటాయి. అన్న సెక్యూరిటీ పెంచాలి. ఇవన్నీ ఒకెత్తండి, మంచి చేసేవాడికే కష్టాలు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు, పోరాడేవాడికే. గతంలో కూడా మావోయిస్టుల నుంచి లేకొచ్చిందని చెప్పి తెగ ప్రచారం జరిగింది మేడం. పవన్ కళ్యాణ్కి ఒక సిద్ధాంతం లేదు, ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపాడు, గతంలో వేరే వాళ్ళతో ఉన్నాడు, ఇలాంటి లెటర్స్ కొన్ని విస్తృతంగా ప్రచారం జరిగాయి. ఏమంటారు? సరే అక్కడ మావోయిస్టులు అంటే పెన్నుతో చేయలేని పని గన్నుతో చేస్తాను అంటూ చదువుకున్న విద్యావంతులు అడవుల్లో అన్నల్లా వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు మన తెలంగాణలో సీతక్క ఉన్నారు చూడండి, అలా ఒక ఎంఆర్ఓతో చెప్పి పని చేయించుకోలేనప్పుడు గన్ను పెట్టి ఎంఆర్ఓని భయభ్రాంతులకు గురి చేస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి న్యాయం దొరకదు. అప్పట్లో కొండవీటి దొంగ సినిమా వచ్చినప్పుడు అందరం తప్పట్లు కొట్టేవాళ్ళం. అలాంటి కొండవీటి దొంగ అడవుల్లోనే ఉండాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో మావోయిస్టుల నుంచి అన్నకి లెటర్ వచ్చిందంటే మేము నమ్మలేదండి. ఎందుకంటే నక్సల్స్ అంటే అన్నకి నక్సల్స్ అంటే ఇష్టం, నక్సల్స్ కూడా అన్నయ్య అంటే ఇష్టం. ఎందుకంటే పోరాడేవాడు, ప్రశ్నించేవాడు, ఏమీ ఆశించని వాడు, డబ్బు మీద ఆపేక్ష లేనివాడు, రాష్ట్ర ప్రజల మంచి కోరుకునేవాడు. ఇలాంటి వాడు అడవుల్లో ఉంటే బాగుంటుందిరా అని అనుకుంటారేమో వారు కూడా, మాతో ఉంటే బాగుంటుందేమో అనిపించేదేమో వాళ్ళ మనసుకు కూడా. కానీ ప్రజల్లో ఉండాలి, రాష్ట్రం మంచి కోరుకోవాలంటూ ఆయన నక్సల్స్ లో చేరకుండా ఈ రోజు ఇటు రాగలిగారు. ఎందుకంటే మంచి చేయాలన్నప్పుడు ఎక్కడో చాటు నుంచి మంచి చేయడం అనేది ముఖ్యం. మంచి చేయడమే అల్టిమేట్ లక్షణం. అడవుల్లో ఉంటావా, అసెంబ్లీలో ఉంటావా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం మంచి చెయ్యాలా. ఈరోజు ఎమ్మెల్యే పదవి కోసం అందరూ కష్టపడుతుంటే తరిమల నాగిరెడ్డి లాంటి వారు ఎమ్మెల్యే పదవి ఇది బాతాకాని సెంటర్ లాగుందని పక్కన పెట్టేసి తాకట్టులో భారతదేశాన్ని పెట్టారంటూ కోర్టు సాక్ష్యంగా ఒక పెద్ద చిట్టా ఇస్తే అదొక పుస్తకం అయిపోయింది. తప్పు చేశాడని తండ్రి పీక మీదే గన్ను పెట్టినటువంటి వ్యక్తి తరిమల నాగిరెడ్డి. కులాన్ని పక్కన పెట్టిన ఆయన పుచ్చలపల్లి సుందరయ్య. ఇలాంటి ఆదర్శాలని సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ గారు, చగువీర ఇలాంటి వ్యక్తులని గుర్తించి వాళ్ళ బాటలో వెళ్లే పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ ఇష్టమే. మావోయిస్టులకు ఎందుకు నచ్చలేదో మాకు అర్థం కాలేదు. మావోయిస్టులు రెట్లు రాశారన్న కూడా మేము నమ్మలేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా అన్న ఆదర్శాలు నచ్చుతాయి. కానీ వీళ్ళందరికీ నచ్చింది ఏంటంటే అఫ్ కోర్స్ బీజేపీ గెలవడం వాళ్ళకి నచ్చలేదు, కానీ బీజేపీ మాతో ఉంటే తప్ప రాష్ట్రంలో మేమేది మంచి పని చేయలేం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాదు,
బీజేపీ మాతో ఉండబట్టే ఈరోజు జగన్ గారిని మేము కొంత ఓడించగలిగాం. లేకపోతే ఎలక్షన్ మేడం, జరగదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. రూట్ లెవెల్లో పర్యటనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా కాన్వాయ్ చిన్న చిన్న పిల్లలు చేయి ఊపి ఆపితే దిగేసినటువంటి పరిస్థితి మనం చూసాం. గ్రామ స్థాయిలో రూట్ లెవెల్లోకి వెళ్ళి పలు తండాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే వ్యక్తి. ఆయన ఆలోచన విధానం, వ్యవహరించాలి అట్లా ఉంటుంది. జనాల్లో కలిసిపోతారు. గుంపులు గుంపులుగా ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోతారు చాలా సునాయాసంగా పవన్ కళ్యాణ్ గారు. మరి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిక ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంది కదా, ఏం చెప్తారు మీరు? అదే చూడాలి సార్. ఆయన గెలుపుకి కారణమైనటువంటి ప్రజలందరూ ఆయన్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఆయన ఒక్కసారి పలకరిస్తే బాగుండు, ఆయన తలదిప్పి మమ్మల్ని చూస్తే బాగుండు అంటూ జీప్ మీద ఆయన వెళ్తున్నప్పుడు కుప్పలు తెప్పలుగా రోడ్డుకి అవతల యువతల ఉంటారు జనం. ఈరోజు మరి ఎలా ఆయన ప్రాణాన్ని రక్షించాలి, ఎలా కేంద్ర బలగాలు ఎవరు మంచి ఎవరు చెడు, రాష్ట్రంలో కొత్త వ్యక్తులు ఎవరెవరు వస్తున్నారు, పాస్పోర్ట్లు తీసుకొని ఎవరెవరు హోటల్స్ లో దిగుతున్నారు, ఎవరెవరి వల్ల ఆయనకి థ్రెట్ ఉంది, పక్క దేశం అంటే పక్క రాష్ట్రాల్లో ఎక్స్పెషల్ గా మనం పార్లమెంట్ కి వెళ్లాల్సి వచ్చినా లేకపోతే ఢిల్లీ వెళ్లాల్సి వచ్చినా అక్కడ ఎవరినైనా కలవాల్సి వచ్చినా ఎలా సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఒక స్పెషల్ టీం అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్ఎస్జే కమాండర్ ని కూడా అన్నయ్యకి పెట్టబోతున్నారు. చంద్రబాబు గారికి ఎలా అయితే ప్రొడక్షన్ ఫోర్స్ ఉందో అదే ప్రొడక్షన్ ఈక్వల్ ఫోర్స్ అన్నయ్యకు ఉంటే తప్ప మనం కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నామేమో అనేటటువంటి అనుమానాలు లేవనెత్తుతున్నాయండి. మంచి చేసే వారికి ఎప్పుడూ కష్టాలే. మంచి చేసే వారిని రాష్ట్రం ఎక్కువ కాలం అంటే ఎవరైతే దుండగులు ఎక్కువ కాలం బ్రతకనిచ్చే పరిస్థితులు అయితే ఉండవు. సో మా అన్న చేసే మంచికి మాకు కొద్ది గొప్ప భయం ఉంటది కాబట్టి ఎన్ఎస్జే ప్రొడక్షన్ పెంచాలని మనస్ఫూర్తిగా మోడీ గారికి అభ్యర్థిస్తున్నాం. ఓకే, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.